యేసయ్య మన కోసం రక్తం ఇచ్చాడండి. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడండి. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నిజంగా యేసయ్య ప్రేమ మనకు అర్థమైతే ఆ రోజే గుండెలు బాదుకుని చచ్చిపోతాం. మనం బ్రతకం, ఒక్క నిమిషం కూడా బ్రతకం. యేసయ్య ప్రేమ మనకు సరిగా అర్థమవక ఇంకెలా దర్జాగా బ్రతికేస్తున్నాం. కానీ యేసయ్య ప్రేమ మనకు అర్థమైన రోజున ఆ రోజే గుండెలు బాదుకుని చచ్చిపోతాం. ఒకవేళ పూర్తిగా అర్థమవకపోవడం కూడా మంచిదేనేమో అనిపిస్తుంది. ఏంటయ్యా ఆయన త్యాగం, ఏంటయ్యా అని గొప్పతనం అంటే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వస్తాను బిడ్డలారా. ఎంతోమందిని హీరోలుగా చూపిస్తున్నాను నేను. యేసయ్య లాంటి రియల్ హీరో, ప్రేమమయుడు, గొప్పమయుడు, ఇటువంటి వాడిని హీరోగా చూపించాలని మెల్ గిబ్సన్ అనే ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయాలనుకున్నాడు. ఆయన జీవితం అంతా నేను సినిమా తీయను, కానీ ఆయన జీవితంలో లాస్ట్ 48 గంటల్లో ఏం జరిగిందో నేను సినిమా తీస్తాననుకుని చెప్పి సినిమా తీశాడు. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ సినిమా అందరూ చూడాలి. ఈ సినిమా అందరూ చూడాలి. ఏ సినిమా చూసారు అందరూ కూడా? ఆ సినిమా చూస్తే ఒక్కొక్క దృశ్యం అయితే మనం చూడలేం. ఆ సినిమాలో హీరో జేమ్స్. ఆ హీరో పేరు ఏం పేరమ్మా? జేమ్స్. ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఇద్దరిని ఎన్నుకున్నాడు, ఎందుకైనా మంచిదని. అతనికి స్టోరీ నరేట్ చేశాడు. ఇలా ఉంటుంది సన్నివేశాలు, ఇలా గాయపరుస్తారు, ఇలాగ యాక్ట్ చేయాలి, ఇలా ఫీల్ అవ్వాలి, ఇలా చూపించాలంటే ఓకే అన్నారు. అతని శరీరానికి ఒక స్కిన్ ప్యాడ్ తొడిగారండి. ఆ స్కిన్ ప్యాడ్ తొడిగి ఒకసారి చెక్కింగ్ కోసం కొట్టారు. కొడితే లాగితే నీకు బాగానే ఉందన్నారు. అయితే ఒకసారి యాక్ట్ చేయంటే యాక్ట్ చేస్తే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఓకే అనుకున్నారు. కెమెరా ఆన్, లైట్స్ ఆన్ అండ్ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. కొడుతున్నారు. రోమా గవర్నమెంట్లో సైనిక పాత్రలో ఉన్నవాళ్ళు కొడుతున్నారు. అండ్ అడుగున్నారు, కర్ర లాంటిది, తోళ్ళు లాంటివి, దాంట్లో బద్దలు కొట్టిన ఎముకలు, సీసపెంకి లాంటి ముళ్ళు లాంటి, చివర గేళ ముళ్ళు లాంటివి ఉంటాయి. అండ్ మరలా ఒకదానికి 4 ఉంటాయి. ఎలా కొట్టినా కానీ ఇలా దిగి ఇలా ఈడ్చుకొచ్చేస్తుంది, శరీరం అంతా ముక్కలుగా పడిపోతుంది, కైమా కొట్టినట్టు అయిపోద్ది అనమాట. అలా కొడుతుంటే యాక్ట్ చేస్తున్నాడు, బాగానే వస్తుందండి. కానీ అకస్మాత్తుగా పొత్తు కడుపు దగ్గర స్కిన్ ప్యాడ్ కొంచెం పక్కకి జరిగి ఆ గేలముల్ లాంటి మొన పొత్తు కడుపులో రక్తనాళం గుచ్చుకుంటే ట్యాప్ లీక్ అయితే ఎలా లీక్ అయింది అలాగా చిందిందండి. చాలా అంత రక్తం అయిపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు అతను. అండ్ హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు. అతనికి 12 కుట్లు పడ్డాయండి. మనస్సు పెట్టి వినండి, ఇది ఆశీర్వాదం మెసేజ్ కాదు ఇది, అది నేనే చెప్పగలదని. ప్రజెంట్ ఈ వర్తమానం జాగ్రత్తగా వినండి. ఏంటి 12 కుట్లు వేస్తారు. తర్వాత మెల్ గిబ్సన్ వెళ్ళాడు హాస్పిటల్కి. ఆర్ యూ ఓకే జేమ్స్, ఆర్ యూ ఫైన్, బాగానే ఉన్నావా, క్షేమంగా ఉన్నావా అంటే ఒక అన్యుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, నమ్ముకోలేనివాడు, ముఖానికి రంగులు వేసుకుని యాక్ట్ చేసే జేమ్స్ అంటున్నాడు, ఇటువంటి దెబ్బలు యేసయ్యని ఎన్ని కొట్టారండి. ఒక్క దెబ్బ నాకు మిస్ అయి తగిలినందుకే, ఒక్క ముళ్ళు లాంటిది గుచ్చుకున్నందుకే ఇంత రక్తం పోతే, నా ప్రాణం పోయినంత పని అయితే, ఆ మహానుభావుడికి మీరు చెప్పిన ప్రకారం ఒళ్ళంతా గాయాలైతే, ఇన్ని కొరడా దెబ్బలైతే, నిజంగా దేహాన్ని తగిలితే తట్టుకున్నాడంటే, ఇంత శ్రమ భరించాడంటే, ఇంత శ్రమ ఓర్చుకున్నాడంటే అతడు మనిషి కాదండి, దేవుడు అన్నాడంట. గట్టు కొడితే చెప్పట్లు. కఠినమైన మనస్సులకు అర్థం కాదు కానీ బిడ్డ, నిజంగా నేను సరిగా చెప్పలేకపోయి ఉండొచ్చు. ఆ సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. కొన్ని దృశ్యాలు చూడలేం బిడ్డలారా. నన్ను హాస్పిటల్ తీసుకొస్తే ఒక భాగానికి వైద్యం చేశారు. అమ్మ నేను ఒక మాట చెప్పినారా తల్లి, నిజంగా యేసు ప్రభుని హాస్పిటల్కి తీసుకెళ్తే, నా పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో, ఏ అవయవానికి వైద్యం చేయాలి? తల మీద ముండ్ల కిరీటం, తల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఆర్థోపెడిక్ దగ్గర తీసుకెళ్ళాలా? ఒళ్ళంతా నాగటి చాడులాగా దున్నబడిన దేహం, సూది మొన మోపడానికి కూడా ఖాళీ లేదు. ఓ గుడ్డు పగిలిపోయింది యేసయ్య సిలువ యాగంలో, తెలుసో తెలదో మీకు? కొట్టినప్పుడు తగిలేసి గుడ్డు అంతా కారిపోయింది. కళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా?
చర్మ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, లివర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా, గుండె డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? నిజంగా యేసు ప్రభుని బెడ్ మీద పడుకోబెడితే ఏ అవయవానికి వైద్యం చేయాలో కూడా తెలియదు. నీ కోసం కష్టపడడానికి, నష్టపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఆయన నమ్ముకోవడానికి, ఆయన దగ్గర రావడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావమ్మా?